ఈ వీడియోలో 2025 సంవత్సరంలో నాగపంచమి ఎప్పుడు వచ్చింది? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? నాగదేవతకు పుట్టలో పాలు ఏ సమయంలో పోయాలి? పూజ ఏ సమయంలో చేయాలి? ఇలాంటి అన్నిటువంటి విషయాల గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమి లేక నాగుల పంచమిగా హిందువులు చెప్పడం అయితే జరుగుతుందండి. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లుగా చెప్పడం జరుగుతుందండి పురాణాలలో. ఈ పంచమి రోజున నాగులను పూజించి గోధుమతో చేసినటువంటి పాయసం నైవేద్యంగా పెడతారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారాన్ని తీసుకుంటారు. నాగపంచమి రోజున నాగులను పూజించేటువంటి వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైనటువంటి రోజున సర్పస్తోత్రం పారాయణ చేసినటువంటి వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడేటువంటి రోగాలు బాధించవు. సంతానం లేనటువంటి దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కలిగి కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్పదోషాలు, నాగదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నాగపంచమి రోజున భక్తులు ఆచరించాల్సినటువంటి విధులను పార్వతీదేవికి చెప్పినట్లుగా స్కంద పురాణం చెప్పడం జరుగుతుంది. శివుని మెడలో ఆభరణంగా ఉన్నటువంటి నాగేంద్రుణ్ణి పూజించడం హిందువుల యొక్క ఆచారం. నాగపంచమి రోజున నాగ ప్రతిమకు పంచామృతము, జాజి, సంపంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని పాయసాన్ని నివేదించాలని చెప్పేసి ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టుగా పురాణాలలో చెప్పడం జరుగుతుంది. నాగుల చవితిలానే నాగపంచమి రోజున నాగదేవతను పూజించి పుట్టలో పాలైతే పోస్తారు. సర్ప పూజతో సంతాన ప్రాప్తి, రాహుకేతు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. నాగపంచమి రోజున శ్రీకాళి హస్తీశ్వరునికి అభిషేకం చేసినటువంటి వారికి సకల సంపదలు కలిగి రాహుకేతు సర్ప కాల సర్పదోషాలు అనేవి తొలగిపోతాయి. నాగపంచమి రోజున అనంత పద్మస్వామికి అభిషేకం, అలంకారాలు చేసినటువంటి వారికి ఈతి బాధలు అనేవి తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయి. యమునా నదిలో శ్రీకృష్ణుల వారు కాళీయ మర్దనం చేసినటువంటి రోజుని నాగపంచమిగాను గరుడ పంచమిగాను చేస్తారని చెప్పేసి ఆధ్యాత్మిక పురాణాలలో చెప్పడం జరిగింది. నాగపంచమి రోజున పుట్టకు పూజ చేసి పాలు పోస్తారు. నాగదేవతలకు నీరు, పాలు, పసుపు, కుంకుమలతో అభిషేకం అయితే చేస్తారు. పసుపు రంగు దారాలు చేతికి కట్టుకుంటారండి. కొంతమంది నాగదేవత బొమ్మలు తయారు చేసి పూజలు అయితే చేస్తారు. ఈ రోజున మట్టి తవ్వడం, చెట్లు నరకడం అనేవి చేయకూడదని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు. ఇంతటి విశిష్టత కలిగినటువంటి నాగపంచమి రోజున 2025 సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్లపక్షము పంచమి తేదీ ప్రారంభం జూలై 28వ తేదీ సోమవారం రాత్రి 11:47 స్టార్ట్ అయ్యి జూలై 29వ తేదీ మంగళవారం రాత్రి 12:43 వరకు పంచమి తిథి అయితే ఉంటుందండి. మనం సూర్యోదయంతో ఏ తిథి ఉందో ఆ తిథిని పరిగణలోనికి తీసుకుంటాం కాబట్టి సూర్యోదయంతో మనకి పంచమి తిథి ఉంది. జూలై 29వ తేదీ మంగళవారం కాబట్టి జూలై 29వ తేదీ మంగళవారం రోజుని నాగపంచమి పండుగనైతే మనం చేసుకోవాలి. ఈరోజు నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం రాత్రి 8:33 వరకు ఉంటుంది. తదుపరి హస్త ఉంటుంది. మరి ఈ రోజున నాగదేవతకు పుట్టలో పాలు పోయడానికి, పూజ చేయడానికి శుభ గడియలు అయితే ఎప్పుడు ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. జూలై 29వ తేదీ ఉదయం 5:40 నుంచి ఉదయం 8:23 లోపు శుభ గడియలు అయితే ఉన్నాయి. ఆ సమయంలో మీరు పూజ ప్రారంభించుకోవచ్చు. అలానే పుట్టలో పాలు పోయడం కూడా చాలా మంచిది. ఇదండి, తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో నాగపంచమి రోజున. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు వీడియో